చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు, ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వేం బుకాయిస్తున్నావు, అది నాకు సంబంధమే లేదు అని బుకాయిస్తున్నావు. అరే 4 శాఖల అధికారులు పోయి ఒక్కసారి కాదు నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి, ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకబట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా. నువ్వు నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు, నా ముఖ్యమంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు, మైనింగ్ మంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు, ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నువ్వు ఆ రోజే చెప్పాలి కదా. అదేవిధంగా నాదర్గుల్ భూముల విషయం, బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. నేను అందుకే చెప్పిన, నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడినామని. నిజం